అనంతపురం జిల్లా పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది. అయితే భక్తుల తాకిడికి తగ్గట్టుగా వారికి సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. ప్రకృతి సోయగం, మరోవైపు ఆధ్యాత్మిక శోభ, ఈ రెండు కలగలిసిన పెన్న అహోబిలం పుణ్యక్షేత్రం ఇటు కర్ణాటక రాష్ట్రం నుంచి అలాగే జిల్లా నలుమూల నుంచే కాకుండా కర్నూలు, దాని పక్కన చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ భక్తులందరూ చేరుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన ఈ పెన్నోబిలం క్షేత్రానికి భారీగా చేరుకున్న భక్తులు ఏమనుకుంటున్నారు, ఈ నరసింహ క్షేత్రంలో ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయని మనం భక్తులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెన్నావలం తేరు జరుగుతుంది కదా, మీరు ఇక్కడికి ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు? ఇక్కడ ఏమి విశిష్టత? చాలా బాగుంటుందండి. ఇక్కడ పెన్నావలం అంటే మా పెద్దయ్య వాళ్ళు వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళే ముందర తేరుకంతా తెడ్లు వేస్తారు. మా పెద్దనాయన, మా తమ్ముడోళ్ళు వాళ్ళు వచ్చి వాళ్ళ భార్య అందరూ ఇక్కడే ఉంటామన్నమాట. చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషము. అసలు ఈ దేవునికి ఏమనుకుంటే అది జరుగుతుంది. చాలా బాగా మంచి ప్రదేశం ఇది. బాగా జరుగుతుంది అనమాట. బాగా ఏదనుకుంటే అది జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్ దేవుడు. బాగా జరుగుతుందండి. చాలా మేము పుట్టుక నుంచి మా తాతలంతా ఇక్కడంతా బాగా జరుగుతుందండి. మేము చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం. మేము పుట్టినోడు మంచి ఇక్కడ వస్తూనే ఉంటాం. పవర్ఫుల్ దేవుడు. గొప్పగా ఉంటది. ఇక్కడ చూడడానికి విశిష్టమైన నరసింహస్వామి. ఇక్కడ చూసినామంటే ప్రతి ఒక్కరికి మనకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. దేవుడు అసలుకి చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. చాలా గొప్ప దేవుడు. పురాణాల నుంచి జరుగుతుంది. ఇక్కడ మా తాత వాళ్ళు కూడా ఇక్కడ తేరుకొచ్చి పని చేశారు. దేవుడు ఒక అమాస నుంచి ఆమ్దాల నుంచి ఇక్కడికి వస్తాడు. దేవుడు వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉత్సవం స్పెషల్ గా జరుగుతుంది. మరి పొద్దున్న అలాగే సాయంత్రం కూడా జరుగుతుంది. ఒక్కొక్క ఉత్సవం ఒక్కొక్క స్పెషల్ గా ఉంటుంది. ప్రతి ఏడా వస్తాము. బాగా ఎంజాయ్ చేసి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం సొల్యూషన్ చూపిస్తారని కోరుకుంటున్నాం. వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మండపం కొంచెం రిపేర్ చేపిస్తారని కోరుకుంటున్నాం. వాష్రూమ్స్ కి వెళ్ళాలంటే లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్. వెళ్ళాలంటే ఎక్కడ లేదు, వెళ్ళాలంటే కొంచెం కిలోమీటర్స్ వెళ్ళాలా. కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి జనాభా చిన్న పెద్ద తండోపతండాలుగా వస్తారు. దేవుడు కోరికిన కోరికలు ఏమైనా మనసులో ఉన్నా కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది పెన్నోబిలం. ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారికి చాలా ముఖ్యంగా పూజలు అయితేనేమి, భక్తులు అయితేనేమి అనేక మంది స్వచ్ఛందంగా వచ్చి సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకొని వాళ్ళు ఏమైనా మొక్కు ఉంటే మొక్కు తీర్చుకొని వెళ్తున్నారు. ఈ స్వామి ఏమైనా కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అనంతపురం వాళ్ళము ప్రతిసారి ఈ ధ్వజస్తంభం మీద ఈ తేరు ఆగిన తర్వాత ఆకాశ దీపం పెట్టే అవకాశం మా పూర్వీకుల నుంచి వస్తోంది, అనాదిగా వస్తోంది. కొన్ని పరిస్థితుల వల్ల, ఇక్కడ వసతుల వల్ల ఇప్పుడు ఏమైందంటే 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మా కుటుంబం వాళ్ళు ఇక్కడ ఆకాశ దీపం పెడుతున్నారు. 2019లో మా నాన్నగారు ఇక్కడ పుల్లమ్మ గెస్ట్ హౌస్ అనే ఒకటి గెస్ట్ హౌస్ కట్టించి ఇక్కడ గుడికి స్వామివారి సేవలో సమర్పించినప్పుడు 2019లో నేను మొదటిసారి ఈ ఆకాశ దీపాన్ని పెట్టాను. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజున మేము ఇక్కడ దాసంగం పెట్టుకుని బంధుమిత్రులు అందరితో కలిసి దాసంగం జరుపుకున్న తర్వాత తీరు నిలబడిన తర్వాత వచ్చి పైన ఆకాశ దీపాన్ని పెట్టడం జరిగింది. అలా ఈ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విశిష్టత ఏంటి సార్? ఇక్కడ ఇది 1400 శతాబ్దంలో సదాశివరాయలు గారు ఇది కట్టించారండి. ఇక్కడ ఉద్దాలక మహర్షి గారు తపస్సు గావించినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి వారు ఆయనకి ప్రత్యక్షమై ఇక్కడ కుడి పాదం మోపడం జరిగింది. తర్వాత ఎడం పాదం వచ్చేసి అహోబిలం ఆళ్లగడ్డలో మోపడం జరిగింది. ఇది పెన్నా నది ఒడ్డున ఉంది కాబట్టి ఇది పెన్నా అహోబిలం అని వచ్చింది. అది అహోబిలం అని వచ్చింది కాబట్టి ఇది పెన్నా అహోబిలం. తర్వాత ఇక్కడ అహోబిలంలో బిల్వం ఉంది. ఆ బిల్వం కింద మనం దేవునికి చేసిన అభిషేకం నీరు ద్రవ్యాలు మొత్తం అంతా పెన్నా నదిలో కలుస్తాయని ప్రతీతి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పెన్నహోబిల క్షేత్రం నందు విశేషంగా వెలిసినారు. ఆంధ్రప్రదేశ్ లో వెలిసిన నవనారసింహ క్షేత్రంలో అహోబిలము, పెన్నహోబిలము రెండవ క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇందులో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కాద్రి, పెన్నహోబిలము
2 దివ్యక్షేత్రాలుగా వెలుగొందుతుంది. ఈ ఆలయాన్ని శాలివాహన శకం 1478లో వీర సదాశివదేవరాయలు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇదేనో కాక పురాణాల ప్రకారము ఇక్కడ నచికేతుడి తండ్రి అయినటువంటి ఉద్దాలక మహర్షి స్వామివారికి దర్శనమిచ్చి స్వామివారి ఆయన కోరిక మేరకు ఇక్కడ ఆయన పాదముద్రలు ముద్రించినట్లుగా మనకి ఇతిహాస పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ స్వామివారి పాదముద్ర క్రింద భాగమున బిలం ఉంది. ఆ బిలం ద్వారా స్వామివారికి చేసిన తీర్థమంతయో పోయి పెన్నా నదిలో కలుస్తుంది. కాబట్టి ఈ క్షేత్రానికి పెన్నహోబలం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఇప్పటికీ ఉద్దాలక మహర్షి స్వామి దర్శనం చేసుకొని కింద తపస్సు చేస్తున్నాడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ ఆలయంలో ఆకుపూజ చేయించి భక్తులు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా అతి త్వరలో నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పెన్నా నది తీరాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని పెన్నా అహోబిలంగా పిలుస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తన కుడి పాదాన్ని ఇక్కడ, అలాగే తన ఎడమ పాదాన్ని అహోబిల క్షేత్రంలో వేసినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ క్షేత్రంలో రథోత్సవం సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయడంలో అలసత్వం వహించారని కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకుండా ఇతర పక్క జిల్లా కర్నూలు జిల్లా, అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అయితే ఆ భక్తుల రద్దీకి తగ్గట్టుగా తాగునీటి సౌకర్యం కానివ్వండి, లేకపోతే టాయిలెట్ల సౌకర్యము తదితర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.